నమస్కారం. గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ కి స్వాగతం. తెలంగాణలో ఒకవైపు ముంచుకొస్తున్న వర్షాకాలం ముంపు, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో అడుగడుగునా జాప్యంతో రైతన్నల గుండెల్లో గుబులు మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర నిస్సహాయత స్థితిలోకి జారుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక తమ గోడును ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ధాన్యం కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మెదక్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో నిర్మల్ జిల్లాలోనూ ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. లారీల కొరత, హమాలీల కొరత కారణంగా తూకాలు నిలిచిపోవడంతో రైతులు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు తాలు తప్పు పేరుతో ఒక్క కేంద్రంలో రైతులకు నష్టం కలిగిస్తూ అదనంగా 3 కిలోల వరకు తూకం వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో రోడ్ల దుస్థితిపై రాజకీయం వేడెక్కింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈదులపూసపల్లి వరకు గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన రోడ్డు పనులను 3 ఏళ్లుగా పూర్తి చేయకుండా దుమ్ము ధూళితో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అధికారులతో కలిసి పర్యటించారు. వెంటనే పనులు పూర్తి చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా కోదాడ పరిధిలోని కాపుగల్లు శివార్లో మైనింగ్ రెవెన్యూ అనుమతులు లేకుండానే R&B పత్రాలను సాకుగా చూపిస్తూ మట్టు మాఫియా జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అధికారుల సమన్వయ లోపాన్ని ఆసరగా చేసుకుని వందల టిప్పర్లతో మట్టిని తోడేస్తున్న ఉదాంతం కలకలం రేపుతోంది. ఈ కీలక అంశాలపై మరిన్ని వివరాలను ఆయా జిల్లాల రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. ఇక నల్గొండలో R&B శాఖ ఇచ్చిన అంతర్గత సమాచార పత్రాన్ని చూపిస్తూ ఇక్కడ ఇంత పెద్ద మట్టి దందా సాగుతున్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు కనీసం అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. ఏదైతే 3 పూలు 6 కాయలుగా ఈ దందా గత కొంతకాలంగా చెరువులు, కుంటలను టార్గెట్ గా చేసుకుంటూ అధికారులకు అనుసంధానం ప్లస్ అధికార పార్టీ నేతల అండదండలతో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధానంగా కీతపల్లి మండలం చెరుకుపల్లిలో కావచ్చు, ఏదైతే కోదాడలోని కాపుగల్లు ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్లో కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా దందా కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఏదైతే చెప్పండి సైదులు. ఏదైతే ఈ మట్టి దందా ఉందో ఈ మట్టి దందకు ప్రధానంగా అధికారులే సహకరిస్తున్నారంటూ ఒక చోట అనుమతులు, మరో చోట ఏదైతే మట్టి దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళు చెరువులు, కుంటల్ని టార్గెట్ గా చేసుకొని ఈ దందాలు నడిపిస్తా ఉన్నారు. వెంచర్లకు ఇటుక తరలిస్తూ ప్రధానమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మునగాల కావచ్చు, ముకుందాపురం కావచ్చు, అదేవిధంగా కోదాడలోని కాపుగల్లు ప్రాంతంలో కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో అనేకంగా ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిని పగుళ్ళు కూడా ఈ దందాకు సంబంధించినటువంటి అనుమతులు, అంటే ఆల్రెడీ ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్డు అనుమతుల పేరుతోటి తీసుకున్నటువంటి అనుమతులు ఏవైతే ఇది ఆల్రెడీ ఏదైతే మైనింగ్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందాలు యథేచ్ఛగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ప్రజలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంతో రోడ్లు ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందనేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది.
సైదుల్, అదే విధంగా దీని వెనుక అధికారుల హస్తం ఉంటే ఒకవేళ ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? అధికార పార్టీ నేతలే ఈ దందాలకు తెరలేపుతున్నట్టు అక్కడ ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా రేత్రిన్ బగుళ్ళు అంటే తెల్లన్నాగా పొద్దున్నాగా ఈ దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రోడ్ల పేరుతో R&B రోడ్ల సాకుతో ఈ దందాకు తెరలేపినటువంటి నేపథ్యం. ఒక చోట అనుమతులు, మరో చోట త్రొక్కలు ఇదంతా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ సరైనటువంటి పత్రాలు సమర్పించుకోకపోవడం, దాని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ కోణం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇది ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఈ విషయాలపైన మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తురనే ఆరోపణల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ మట్టి దందకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఇదే వ్యవహారం కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఏదైతే కాపుగల్లు ప్రాంతంలో ఇప్పటికే తెలంగాణ రాత్రి బగుళ్ళు ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా R&B అధికారులు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. అయినా కానీ ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి అనుమతులు లేకున్నా కానీ అక్కడ ఏదో నామమాత్రపు పేపర్స్, నకిలీ పేపర్స్, డాక్యుమెంట్స్ చూపిస్తూ పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లాలో ఇక్కడ కేదపేట థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.